వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వైరస్ ఒకటి వచ్చిందని చెప్పి కూడా ప్రజలు అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారు. సో చైనాలో మరో కొత్త వైరస్ అని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కానీ ఒకటే ఒక హడావడి అయితే జరుగుతుంది. సో ఆ వైరస్ పేరు వచ్చేసి హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇది కరోనా వెరీ డేంజర్ అని చెప్పడం కూడా జరుగుతుంది. సో కరోనా టైంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఆ వైరస్ వల్ల ఎంతమంది చనిపోయారో మనం ప్రత్యక్షంగా చూశారు. కానీ అంతకన్నా భయంకరమైన వైరస్ వచ్చిందని చెప్పుకుంటే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ కరోనా టైంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన గాంధీ సూపరింటెండెంట్ ఎక్స్ డాక్టర్ రాజారావు గారు మనతో పాటు ఉన్నారు. నిజంగానే ఈ వైరస్ అంత ప్రమాదమా? అంటే మనకి మీడియాలో వస్తున్నంత వదంతులా, లేకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉంది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మాకు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. మీకు అంటే మీరు కరోనా టైంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు అయితే ఒక మంచి గైడ్లైన్స్ తోటి, మంచి ట్రీట్మెంట్ తోటి ప్రాణాలు అయితే కాపాడారు. ఇప్పుడు ప్రజలు హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి కొత్త వైరస్ వచ్చిందని చెప్పి భయాందోళన గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ వైరస్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే బేసిక్గా ఈ వైరస్ చైనాలో ఉంది అని మనకి వార్తలు వచ్చినాయి. కాకపోతే దీన్ని WHO కానీ లేకపోతే వేరే అధికారికంగా ధృవీకరించలేదు. అటువంటి వైరస్ ఇప్పటివరకు అయితే మన దేశంలో ప్రవేశించలేదు. ఈ వైరస్ చూసుకుంటే మామూలుగా ఇది అన్ని రకాల రెస్పిరేటరీ వైరస్ లాగానే ఇది ఒక వైరస్. సో దీని లక్షణాలు ఇట్లా మనకి నార్మల్గా మనం చూస్తుంటాము ఫ్లూ లాంటి లక్షణాలు. అంటే రెస్పిరేటరీ వైరసెస్ తీసుకుంటే చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. మనకి తీసుకుంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, తర్వాత రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, రైనో వైరస్, ఎడెనో వైరస్, కరోనా వైరస్, ఇట్లా రకరకాల వైరస్లు ఉంటాయి. అందులో ఈ వైరస్ కూడా మనకు ఒక రకమైన వైరస్, రెస్పిరేటరీ వైరస్. సో దీంట్లో దగ్గు, జలుబు రావటము, సోర్ థ్రోట్ రావటము, కొంచెం కాఫ్ రావటము, దాని తర్వాత అదే మరీ సివియర్గా ఉంటే న్యూమోనియాగా కన్వర్ట్ కావటము, ఇటువంటి లక్షణాలు ఉండేలాగా ఉంది. కానీ బట్ దీని తీవ్రత కానీ లేకపోతే ఇది మరణానికి దారి తీయటం కానీ ఇటువంటి లక్షణాలు ఈ వైరస్కి పెద్దగా లేవు. కానీ చైనా గతంలో కరోనా వైరస్ టైంలో కూడా కొన్ని నిజాలు దాచిపెట్టింది. దాని ప్రభావమే ప్రపంచవ్యాప్తంగా అందరిపై ప్రభావం పడింది. కానీ అంతకన్నా దారుణమైన నిజాన్ని అయితే దాచిపెట్టింది చూశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున మనకి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? అంటే ఈ వైరస్ గురించి ఇంత భయాందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కామన్గానే ఈ సీజన్లో, వింటర్ సీజన్లో మనకి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసులు మనకి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెస్పిరేటరీ వైరస్ కేసులు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో. ఈ వింటర్ సీజన్ కానీ స్ప్రింగ్ సీజన్ కానీ మనకి ఈ రెస్పిరేటరీ వైరసెస్కి ప్రధానంగా చాలా అనుకూలమైన వాతావరణం. కాబట్టి ఈ వైరస్ ఎక్కువ వృద్ధి చెంది ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ భయాందోళన చెందే అవకాశం అయితే లేదు. ఆ వైరస్ మన కంట్రీకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ వైరస్ వచ్చినా కూడా భయపడే అవకాశం లేదు. కాకపోతే మనకి ఇప్పుడు ఆ ఒక్క వైరసే కాదు, ఈ వింటర్ సీజన్లో చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. కాబట్టి మనం అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మంచిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి, తర్వాత మన దగ్గర మన హెల్త్ మినిస్టర్ గారు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, తర్వాత కమిషనర్ గారు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే అలర్ట్ అంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే మనం భయపడకుండా ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా జారీ చేయటం జరిగింది. ఇదే కాకుండా గవర్నమెంట్ పరంగా కానివ్వండి, మామూలుగా ఈ విజిలెన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ విజిలెన్స్లో భాగంగానే మనకి ఈ కొత్త వైరస్, ఇదే వైరస్ కాదు, కొత్త వైరస్లు కూడా ప్రవేశించినట్టు ఇప్పటివరకు ఏ రకమైన దాఖలాలు అయితే లేవు. సార్, డాక్టర్ రాజారావు గారి పేరు అందరికీ తెలిసిన పేరు. ఇది మీరు కరోనా టైంలో ట్రీట్మెంట్ కంటే ధైర్యం ఎక్కువ ఇచ్చారు ప్రజలకి. సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఎక్కువ భయాన్ని ఎక్కువ భయపడుతూ ఉన్నారు. అంటే ఏదన్నా కొత్త వైరస్ వచ్చిందంటే అసలు ఉడికిపోతున్నారు. అంటే ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ భయం వల్లే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరేం చెప్తారు సార్? అదే, ఈ వైరస్కి భయపడాల్సిన విషయం లేదు. కాకపోతే ఏ రకమైన వైరస్లు, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ వైరసెస్ వచ్చినప్పుడు కొన్ని రకాల ప్రజలు, అంటే చిన్నపిల్లలు కానివ్వండి,
లేకపోతే వయసు మాలిన పెద్దవాళ్ళు కానివ్వండి, అబౌవ్ 65 ఇయర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల రుగ్మతలు ఉండి అంటే కోమార్బిడిటీస్ ఉంటాయి కదా, అంటే డయాబెటీస్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రాంకల్ ఆస్మా, సిఓపిడి, స్మోకర్స్, ఆల్కహాల్, ఇటువంటి వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మామూలు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం పాటించాల్సింది ఏంటి, లక్షణాలు ఉన్న వాళ్ళు జనాల్లోకి పోవద్దు, వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా ఐసోలేట్ అయిపోవాలి. తర్వాత మనం ఇదివరకు కోవిడ్లో పాటించిన విధంగానే హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ హ్యాండ్ నుంచి కూడా మనకు స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వైరస్ మన చేతులు అశుభ్రంగా ఉంటాయి కాబట్టి చేతులు ఎప్పుడు మనము సోప్ వాటర్తో కడుక్కుంటే చాలు, 20 సెకండ్స్ కడుక్కుంటే సరిపోతుంది, నీట్గా అయిపోతాయి. తర్వాత ఈ చేతుల్ని మనం ఎప్పుడు కూడా ముక్కు భాగం కానీ, కంటి భాగం కానీ, నోట్లో కానీ పెట్టుకోకుండా ఉంటే ఈ వైరస్ స్ప్రెడ్ని ఆపచ్చు. ఇప్పుడు వస్తున్న వైరస్ కాదు, ఏ వైరస్ అయినా కూడా మనం ఆపే ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటుగా మనకు కొంచెం ఈ జనసమర్థాలు ఉన్న ఏరియాస్లో అనవసరంగా పోకుండా ఉంటే, ఎస్పెషల్లీ ఈ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు, ఇందాక నేను చెప్పినట్టు పసిపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు మనం కోవిడ్లో భయాందోళన చెంది ఉన్నాం కాబట్టి ప్రతి చిన్న వైరస్కి భయపడుతున్నారు. సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా అయితే ఉండాలి. మీకున్న సమాచారం ప్రకారం ఈ వైరస్ తీవ్రత ఎంత ఉంటుంది అంటే మీరు అంటే మామూలుగా ఈ వైరస్కి అంత పాండమిక్ ప్రొపెన్సిటీ ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే అంత పాండమిక్ లాగా, కోవిడ్ లాగా వచ్చేలాగా అట్లయితే అనిపించట్లేదు. అన్ని రకాల వైరస్ లాగానే ఇది కూడా ఒక ఫ్లూ లాంటి వైరస్ ఇది. సో ఏవియన్ ఫ్లూకు సంబంధించిన వైరస్ ఇది. సో కొన్ని కాంప్లికేషన్స్ రెస్పిరేటరీ వైరసెస్లో ఉంటాయి, అట్లే దీనికి కూడా ఉంటాయి. కానీ ఎక్కువ మరణాలు సంభవించటము, ఎక్కువ తీవ్రత ఉండే అవకాశాలు, లక్షణాలు ఈ వైరస్కు తక్కువగా ఉన్నాయి. కానీ ఎటువంటి దీనికి ఇంతవరకు అంటే మెడిసిన్ రాలేదు, ఇంకా ఇప్పుడు మొదటి దశలో ఉందని చెప్పి అంటున్నారు. సో దీని తీవ్రత పెరిగితే పరిస్థితి వేస్తారా అంటే బేసిక్గా చాలా రకాల వైరసెస్కి ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, యాంటీవైరల్ డ్రగ్స్ అంటూ ఏమీ లేవు. చాలా రకాల వైరస్కి కొన్ని రకాల వైరస్కి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే మనకి కోవిడ్ కానివ్వండి, ఈ స్పానిష్ ఫ్లూ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు భయపెట్టని ఎబోలా కావచ్చు, వీటన్నిటి కూడా స్పెసిఫిక్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అట్లాగే వీటికి సంబంధించి వ్యాక్సిన్ కూడా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా ఎవరైనా కానీ ఏ వైరల్ జ్వరం వచ్చినా కూడా ఎడిక్వేట్ బెడ్ రెస్ట్ తీసుకోవటం ఒకటి, హైడ్రేషన్ అంటే సరిపడా నీళ్లు తాగటము, తర్వాత సరిపడా నిద్రపోవటము, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, వీటి నుంచే 50% ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ మనకి ఇవి కంట్రోల్లో ఉంటాయి. దీంతో పాటుగా డాక్టర్ సలహా మేరకు దానికి సంబంధించిన ఈ పారాసెటమాల్ లాంటి కానివ్వండి, ఇటువంటి మెడిసిన్స్ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కొన్ని రకాల వైరల్ ఫీవర్స్లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాము, అంటే ఓటైటిస్ మీడియా అంటాము, అంటే చెవిలో ఇన్ఫెక్షన్ రావటము, లేకపోతే న్యూమోనియా అంటాము, లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావటము, ఇవన్నీ కూడా అంటే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అటువంటి కండిషన్లో మాత్రం డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాలి. లేకపోతే ఈ వైరల్ ఫీవర్స్లో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడద్దు. సెల్ఫ్ మెడికేషన్ అసలు పనికిరాదు. అంటే కరోనా టైంలో మొత్తం సెల్ఫ్ వాళ్ళు సొంత మెడిసిన్ వాడారు, దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది కూడా అంటే మీరు కూడా ఊహించరు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది సొంత నిర్ణయాలతో ముందు, దానివల్ల ఏంటి సార్ నష్టమా లాభమా? దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఒకటి ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. ఇప్పుడు మనం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాబ్లం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఈ యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడటము, లేకపోతే అవసరం లేకపోయినా, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళలో కూడా సరిగ్గా వాడకపోవటము, వాడినా సరైన డోసులో వాడకపోవటము, ఇటువంటి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని వస్తుంది. అంటే ఏమవుతుందంటే ఆ యాంటీబయాటిక్స్ మళ్ళీ మనకు పనిచేయకుండా పోతాయి. ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనకి రోజుకు ఒక కొత్త ఆర్గానిజం పుట్టుకొస్తుంది, కానీ కొత్త యాంటీబయాటిక్స్ అయితే మనకు రావట్లేదు. ఇప్పుడున్న యాంటీబయాటిక్స్నే మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఫ్యూచర్లో ఈ యాంటీబయాటిక్స్ పని రాకుండా పోతే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి పోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడటం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. అది మనకు కోవిడ్లో ఇష్టం వచ్చినట్టు వాళ్ళంతటా వాళ్ళే యాంటీబయాటిక్స్ వేసుకోవటము. ఇది కాక అప్పట్లో ఇష్టం వచ్చినట్టు స్టీరాయిడ్స్ కూడా వాడారు. ఈ స్టీరాయిడ్స్ వాడటం వల్లనే మనకి ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ అంటాం. ఈ బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి అదొక వేవ్ లాగా వచ్చింది. ఆల్మోస్ట్ అప్పట్లో గాంధీలోనే 4,000 మంది కేసులు జస్ట్ బ్లాక్ ఫంగస్ తోటి అడ్మిట్ అయ్యారు. అందులో కనీసం ఒక 1,150 మందికి మేజర్ సర్జరీస్ చేయాల్సి వచ్చింది. అంటే జా తీసేయటము, లేకపోతే కళ్ళు పీకేయటము, ఇటువంటి సర్జరీస్. ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ వాడటం వల్ల, స్టీరాయిడ్స్ వాడటం వల్ల వచ్చిన అనర్థం. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీ అంతటా మీరు యాంటీబయాటిక్స్ కానివ్వండి, స్టీరాయిడ్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానీ వాడటం మంచిది కాదు, వాడద్దు. కానీ ఇదంతా దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా వల్ల ఎంత మేలు జరుగుతుంది అంతే అంతకు మించి కీడు కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే కోవిడ్ టైంలో చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పినట్లు సొంత డెసిషన్ తీసుకొని ఆ వీడియోస్ చూసి చాలామంది ఏంటంటే తెలిసి తెలియక చాలా తప్పులు చేసి తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. సార్ దీని ప్రభావం ఎంతవరకు ఉంది? ఈ సోషల్ మీడియాలో వచ్చి వదంతులుగా తీసుకోవచ్చా, లేదు కొంత ఇన్ఫర్మేషన్గా తీసుకొని డాక్టర్ని కలిసి ఒక సలహా తీసుకోవడం మంచిది? అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పలేదు, కానీ భయాందోళన గురి చేయటం, అక్కడ గుట్టలుగా శవాలు ఉన్నాయని, లేకపోతే శవాలు వేరుకొని పోతున్నాయి, అక్కడ హాస్పిటల్ రద్దీ ఉందని, హాస్పిటల్ పట్టట్లేదని, ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ప్రజల్ని భయాందోళన కలుగజేసాయే. కానీ ఆ రియలిస్టిక్గా మనం సూచనలు ఇవ్వగలగాలి. అంటే వాళ్ళలో ఉన్న భయాందోళన పోగొట్టగలగాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు భయపడకుండా అప్రమత్తంగా ఉండేలాగా వాళ్ళని తయారు చేయాలి. కానీ ఇట్లా భయపెట్టడంలో అర్థం లేదండి. ఓకే సార్, మీరు అంటే ఎక్కువ వైరస్లు చైనా నుంచే పుడుతున్నాయి. ఏంటి సార్ అసలు అక్కడ తీసుకున్న ఫుడ్ వల్లనా, లేకుంటే చైనాలో కూడా టెక్నాలజీ పరంగా ముందుంది, అన్ని విషయాల్లో ముందుంది, కానీ ఎందుకు ఈ వైరస్ల విషయంలో మనకు వాళ్ళు వెనకబడి ఉన్నారు? ప్రపంచాన్ని భయపెడుతుంది ఈరోజు చైనా. అంటే ఒక కంట్రీ అని కాదు, కానీ బేసిక్గా వైరల్ డిసీజెస్ కానీ వైరస్లు పెరగడానికి కారణము ఆ భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత బేసిక్గా ఏంటంటే ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్సే మన ఈ వైరస్కి ప్రధాన కారణంగా. అంటే కొత్త వైరస్లు పుట్టడం కానీ, ఒక్కసారి ఒక వైరస్ వస్తే మనం చూసుకున్నాము, కోవిడ్ వైరస్ ఒక్కసారి వస్తే దాంట్లో ఎన్నో మ్యూటేషన్స్ వచ్చినాయి. అట్లా మనకు 4 వేవ్స్ దాకా వచ్చినాయి. అంటే ఒక వైరస్ పుట్టింది అంటే దాని నుంచి తర్వాత అది ఆ వైరస్ మ్యూటేట్ అవ్వకుంటూ కొత్త వైరసెస్, కొత్త జనరేషన్స్ ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఇవి వైరస్ పుట్టడం ఒక్కటే కాకుండా వాటి స్ప్రెడ్ కూడా ఎక్కువగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో, చల్ల ప్రదేశాల్లో, కూల్గా ఉన్న ప్రదేశాల్లో ఇవి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇప్పుడు చైనాలో కూడా కూల్ ప్లేస్ అని జనసమ్మర్దమైన ప్రాంతంలో తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఆ రకంగా తీసుకోవచ్చు. అట్లనే మన దేశంలో కూడా ఏదైనా ఒక వైరస్ వస్తే జనాభా ప్రాతిపదికన కానివ్వండి, ఎక్కడ చూసినా ఓవర్ క్రౌడింగ్, దీనివల్ల ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఏదో వీళ్ళు చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కేర్ అనేది కంపల్సరీగా అవసరం ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు యంగ్ వాళ్ళు అవుతుండొచ్చు, వాళ్ళు మామూలుగా బయట తిరుగుతారు, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అంటించిన వాళ్ళు అవుతారు. అంటే ఎవరైనా కానీ సిమ్టమ్స్ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి, అనవసరంగా బయట తిరగద్దు. ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మాస్క్ పెట్టుకోవటం డెఫినెట్గా ఇంట్లో వాళ్ళని సేవ్ చేయడం అవుతుంది, బయట వాళ్ళని కూడా సేవ్ చేసినట్టు అవుతుంది. ఈ రకంగా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి వైరస్ వచ్చినా కానీ ఎదుర్కోవచ్చు. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు మీకు సమాచారం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న వార్తల స్ప్రెడ్లో భాగంగా భయపడాలా, లేకుంటే మనం కాస్త అంటే మరీ రాదు అనేది ఒక అజాగ్రత్త కూడా అనవచ్చు. సో ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఆ రోజుల్లో మీరు కోవిడ్ టైంలో ఫస్ట్ అది అంటే అంత పెద్ద మన క్రైసిస్ ఎదుర్కోవడం ఫస్ట్ టైం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యవస్థ కానీ, సో దీన్ని ఎంత రెడీగా ఉందంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే బేసిక్గా వైరస్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాల కన్నా కానీ ప్రజలే ఎక్కువగా అప్రమత్తత. సార్, ఒక మంచి మాట అయితే ఇది అందరికీ భయపడటం అనేది కాదు, కానీ జాగ్రత్తగా అయితే డెఫినెట్గా ఉండాలండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అట్లా కాదు కదా. మనం చేసే అనర్థమైన పనులకి వేరే వాళ్ళని బాధ్యతలు చేయటం కూడా మంచిది కాదు. ఇంత పబ్లిక్ ఉన్న మన దేశంలో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకుండా గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పటికే
అందరికీ కూడా మా అఫీషియల్స్ అందరికి కూడా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఎక్విప్మెంట్స్ వైజ్ కానివ్వండి, మెడికేషన్ వైజ్ కానివ్వండి, తర్వాత ఈ బెడ్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇవన్నీ సరిచూసుకోమని మాక్ డ్రిల్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంది. గవర్నమెంట్ నుంచి సంసిద్ధంగానే ఉంది అండ్ గవర్నమెంట్ కూడా విజిలెన్స్ బాగానే ఉంది. నేననేది ఏంటంటే ఎవరికి వాళ్ళు బాధ్యత లేకపోతే, ఎవరికి వాళ్ళు మనము జాగ్రత్త తీసుకోకపోతే ఇది డెఫినెట్గా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఈ వైరస్ని మనం భయపడాల్సిన విషయం ఏమాత్రం లేదు, కానీ బట్ డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఉంది. మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ఈ వైరస్ కాకపోయినా ఇంకొక వైరస్, ఎన్నో రకాల వైరసెస్ వస్తుంటాయి, మ్యూటేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనకు తెలిసిన వైరసెస్ ఇప్పుడు నేను ఒక 10 రెస్పిరేటరీ వైరసెస్ చెప్పాను. కొత్త వైరస్లు, కొత్త మ్యూటేషన్స్ రావని లేవు కదా. సో ఇన్ని రకాల వైరసెస్ ఇంత మన పబ్లిక్ డెన్సిటీ ఉన్న ఈ దేశంలో వ్యాప్తి చెందుతుందంటే డెఫినెట్గా పబ్లిక్ మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ డెఫినెట్గా వీళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు, కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. సార్ ఇప్పటికే చాలా సమయం అయింది, మీరు ఒక మీటింగ్లో కూడా ఉన్నారు, మా కోసం టైం కేటాయించారు. ఒక 2 ప్రశ్నలతో ముగించేస్తాను. ఇది చాలామంది తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి ఈ మధ్యకాలంలో ఎక్కువ సోషల్ మీడియాలో ఈ హెల్త్ సంబంధించి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. అంటే చాలామంది ఏంటంటే అమాయకుల్లాగా ఫాలో అవుతున్నారు. నిజంగా వాస్తవంగా మనం అమాయకులని కాదు, కానీ 60% అవి ఫాలో అవుతున్నారు. అంటే లేనిపోయిన కష్టాలన్నీ కోరి తెచ్చుకున్నప్పుడు కూడా కనిపిస్తుంది. మీరు కోవిడ్ టైం కావచ్చు, మీరు గమనించింది ఏంటి సార్? అంటే దీనివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజలన్నీ కూడా మీరు ఏం గమనించారు ఒక సీనియర్ డాక్టర్? అంటే బేసిక్గా ఈ వైరస్ ఏ వైరల్ ఫీవర్స్ అయినా కానీ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. మనలో ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల. మన ఇమ్యూనిటీని మనం పెంచుకుంటే వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా మనకు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏమంటున్నాం, చిన్నపిల్లలు కానీ, వయసు పైన వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి అంటున్నాము. ఎందుకు అంటున్నాము? వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. మరి ఈ మామూలు వాళ్ళలో కూడా అందరిలో కూడా ఇమ్యూనిటీ మంచిగా ఉండాలి అంటే అది ఓవర్ నైట్ ఏదో వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోనో, జింక్ ట్యాబ్లెట్లు వేసుకోనో, బి కాంప్లెక్స్లు వేసుకుంటేనే అట్లా కాదు. సో బేసిక్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, సరైన నీరు తీసుకోవాలి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎడిక్వేట్ స్లీప్ ఉండాలి. వీటితోటి మనకి మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇదేదో ఓవర్ నైట్ రాదు. సో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడంతా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, ఎడిక్వేట్ స్లీప్ ఉండట్లేదు. వీటి వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఎవ్రీబడి ఈజ్ మనకి దే ఆర్ థ్రెటన్ టు వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే అంటే ఏంటి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, తర్వాత ఎడిక్వేట్ రెస్ట్ అండ్ స్లీప్ ఉంటే డెఫినెట్గా మన ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫైనల్గా భయంతో కూడిన వాతావరణం ఏర్పడింది గత 4 రోజుల నుంచి. ఇప్పుడు ఎక్కడ ఏ నలుగురు కూర్చున్నా కానీ ఒకటే చర్చ, కొత్త వైరస్ వచ్చింది, నెక్స్ట్ పరిస్థితి ఏంటి, సో దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి నడుస్తుంది. ఒక సీనియర్ డాక్టర్గా, ఎక్స్ సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్ మీరు ఎన్నో చూశారు, ఇలాంటి ఎన్నో మీ ముందుకు వచ్చాయి. ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? ఒక ధైర్యాన్ని మీరు ఆ నలుగురు కూర్చున్న దగ్గరే కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. బేసిక్గా ఏంటంటే ఆ నలుగురిలో ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయో చూడాలి. ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఆ నలుగురిలో కూర్చోవద్దు. తర్వాత ఏమన్నా కూడా ఇటువంటి లక్షణాలు ఎవరికన్నా ఉన్నా కూడా వాళ్ళకి అడ్వైస్ చేయాలి, బాబు ఈ నువ్వు దూరంగా ఉండాలి, ఐసోలేటెడ్గా ఉండాలి అని. తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనం ఉమ్ము వేయటం మంచిది కాదు. తర్వాత అపరిశుభ్రమైన వాతావరణం, మన చుట్టూ పరిసరాలు కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. తర్వాత చెప్పినట్టుగా హ్యాండ్ హైజీన్ పాటించండి. ఈ చేతుల్ని ముఖ్యంగా ముక్కు, నోరు, కంటి భాగాలు, ఎందుకంటే ఇట్లా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, వాటి నుంచే మనకు వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని తాకద్దు. తర్వాత సమతుల్యమైన ఆహారం చేయండి, వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి, నిద్ర ఉండేటట్టు చూడండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మనము ఏ వైరస్కి కూడా భయపడే పని ఉండదు. గవర్నమెంట్ అప్రమత్తంగా ఉంది, అన్ని హాస్పిటల్స్ని సిద్ధం చేసింది, అన్నీ ఇది ఉంది, కానీ మనం హాస్పిటల్స్కి పోవాలని చూడొద్దు. ప్రజల కోసం ఇప్పటికే మీరు చాలా సర్వీస్ కేటాయించారు. సో చాలా బిజీ లైఫ్లో కూడా మీరు ఎంతో కొంత ప్రజల కోసం మాట్లాడుతుంది. ఇక ముందు మీరు ఏమైనా
కొత్తగా అవేర్నెస్ తీసుకురావడానికి ఏమన్నా కొత్త ప్రోగ్రామ్స్ అన్ని చేసే అవకాశం ఉందా? ఎందుకంటే గాంధీ హాస్పిటల్ మీరు ఆ కోవిడ్ టైంలో అవేర్నెస్ తీసుకుని వస్తూనే ట్రీట్మెంట్ చేస్తూనే మీరు ధైర్యంగా ఉండి ప్రజలు కూడా ధైర్యంగా ఉంచారు. ఇక ముందు ఇలాంటి స్ప్రెడ్ న్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, కొత్తగా ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉందా? అంటే ఇట్లా ఇప్పుడు బేసిక్గా అంటే ఏదన్నా ఒక కొత్త వైరస్ వచ్చినప్పుడు పబ్లిక్ ప్యానిక్ కావటం జరుగుతుంది. సో ఆ ప్యానిక్ కాకుండా ఉంటే చాలా వరకు మనకి ఏ వైరల్ డిసీజెస్ అయినా ఏ డిసీజ్ అయినా కానీ మనం భయపడకుండా దాన్ని ఎదుర్కోగలిగినప్పుడే ఆ రోగం కూడా మనకి తొందరలో కంట్రోల్ వస్తుంది. ఆ హీలింగ్ కెపాసిటీ కూడా తొందరగా పెరుగుతుంది. కాబట్టి భయాందోళన అనేది లేకుండా నా వంతు కర్తవ్యంగా నేను ప్రజలకి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, నా క్లినిక్స్లో కావచ్చు, నా రౌండ్స్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా అవేర్నెస్ కలుగజేసే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో మీకంటూ ప్రజల్లోకి వెళ్ళటానికి కొత్త ప్రోగ్రామ్ అండి డిజైన్ చేద్దాం ఆలోచన ఉందా? అంటే ఇలాంటి భయాందోళన నుంచి బయటపడేది. డెఫినెట్గా ఇటువంటి కొత్త వైరస్లు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ రకమైన కమ్యూనికబుల్ డిసీజెస్ కానివ్వండి, ఇది కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఉన్నాయి. వీటి మీద అవేర్నెస్ కలుగజేయడానికి నాకు ప్రజల్లోకి పోవాలి అని డెఫినెట్గా ఉంది. అండ్ నేను చేస్తున్నాను కూడా. అది సాధ్యమైనంత వరకు వేరెవర్ ఐ గో డెఫినెట్లీ ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరు ముందు భయాందోళనకి అయితే గురవద్దు. సో న్యూస్ చూసినా కానీ సో దాన్ని ఎంతవరకు తీవ్రత ఉన్నది అనేది ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొని వస్తామని చెప్పి డాక్టర్స్ మొత్తం చెప్తున్నారు. సో ఈ వైరస్ సంబంధించి అయితే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ అసలు ఆ వైరస్ తీవ్రత ఏ విధంగా ఉన్నది బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.